సద్గురుభ్యో నమః. శ్రీమద్గురు శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు పరబ్రహ్మణే నమః. మద్గురుదేవులైన శ్రద్ధానందరహిత గోవిందయార్య సద్గురు మహారాజులకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. స్తోత్రీయ బ్రహ్మనిష్ట పరులారా, ఆ విధంగా ఆటాడి ఆడకుండును ఆటాడిన మేని బొమ్మ ఆటాడకనే ఆటాడ ఎరుకయనియడు ఆటాడించేటివాడు అతడేరా కర్త, అంతటికీ అచలమకర్త. చేటుపాటుల రెంటిచే వచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి మరణ జననములనొందన అతడేరా కర్త, అంతటికీ అచలమకర్త. ఎందుకంటే మంచి చేసుకున్నవారు మంచిని, చెడు చేసుకున్నవారు చెడును అనుభవిస్తారు. చేటుపాటుల రెంటిచే వచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి ఈ యొక్క ఆట ఆడేదానికి ఆడించేదానికి కర్త కర్మ క్రియ మూడు కూడా ఎవడైతే ఆడిస్తున్నాడో ఈ యొక్క చేటుపాటుల రెంటి ఫలము అనుభవించేవాడు అతడే కానీ అచలము అకర్త. ఎందుకంటే అది అశరీరం, దేహాకారము కానిది కనుక సర్వవ్యాప్తమై ఉండబడినటువంటి అఖండ అచల పరిపూర్ణము ఎట్టి ఆట ఆడదు, అది ఆడదు, ఒకదాన్ని ఆడించదు. అందుకే ఎట్లా ఈ యొక్క ఎరుక స్వభావం ఉన్నది, ఇది ఎలా ఏర్పడింది, దీని రహస్యం ఏమిటి అని అంటే, తన మూలము తల్లిదండ్రులు తన వలనే వారు వారి తల్లిదండ్రులకు తన వలనే గాని అన్యమో గణన జనన స్థానమొకటి గలదాన తరమా బ్రహ్మాదుల కది తెలియతరమా. వినుమే బ్రహ్మాండ జననము నీ నాయందున అయినది కాక ఇంకో వేరొకటి ఇంకొకటి గలదాన తరమా బ్రహ్మాదుల కది తెలియతరమా. ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం కోసమే మనము సద్గురువుని ఆశ్రయించాలి కానీ ప్రపంచ భ్రాంతిలో ప్రయాణమైపోతే సత్యమును తెలుసుకోలేము. అందుకు తన మూలము తల్లిదండ్రులు, తనకు మూలమేమి తల్లిదండ్రులు, నాకు మూలము నా తల్లిదండ్రి, వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రి, వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రి. ఈ విధంగా పోతే సనాతనానికి పోతే పూర్వానికి పోతే తన మూలము తల్లిదండ్రులే కానీ అన్యం ఎవ్వరూ లేరు. అట్లా కాదు, ఆదిలో మొట్టమొదట నన్ను పుట్టించిన వాడు ఎవరో ఉన్నాడు ఇంకొకడు అని అంటే బ్రహ్మాదులకు కూడా అది తెలియబడదు. ఎందుకంటే మనము బ్రహ్మపురాణము, విష్ణు పురాణము, శివపురాణము, శాక్తేయ పురాణములన్నీ విన్నాము, చూశాం. వీటన్నింటిలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. బ్రహ్మే సృష్టికర్త, బ్రహ్మ నుండే సమస్తము ఆవిర్భావమైంది. విష్ణు, ఈశ్వరుడు, శక్తి సర్వము బ్రహ్మ సృష్టి నుండి ముందు ఆరంభమైన తర్వాత ఇవన్నీ ఏర్పడ్డాయని బ్రహ్మపురాణము. విష్ణువే జగద్రక్షకుడు, సర్వలోక పాలకుడు, విష్ణు నుండే ఆవిర్భావమైంది బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, శక్తి అంతా అని విష్ణు పురాణము. శివుడే మూలకర్త, లయకారకుడు, సర్వేశ్వరుడు, శివుని నుండే ఆవిర్భావమైంది జగత్తంతా అని శివపురాణము. శక్తియే జగన్మాత, మూలకారణము. మొట్టమొదట శక్తి ఆవిర్భావించి శక్తి నుండే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు సృష్టి స్థితి లయకారకులైనటువంటి వారు ఈ సృష్టిని అంతటినీ సృష్టించి పోషించి లయింపజేస్తూ ఉన్నారు అని శాక్తేయ పురాణం. ఇట్లా తెలియపరుస్తూ పోతుంది తప్ప విచారించితే తనకు మూలమేది అని విచారించితే తాను స్వయంభు, తనకు తానే కానీ అన్యము లేదు. అందుకే మనకు అవి ప్రత్యక్ష ప్రమాణాలు కాదు. ప్రత్యక్ష ప్రమాణము మన వద్ద మాత్రమే తీసుకున్నప్పుడే ప్రత్యక్ష ప్రమాణం వస్తుంది. ఎందుకంటే తన మూలము తల్లిదండ్రులు, నేను ఎట్లా పుట్టినానంటే మా అమ్మ నాయన వలన పుట్టానంతే. తన వలనే కానీ అన్యగా వేరే యొక్క జనన స్థానము గలదన తరమా బ్రహ్మాదులకు అది తెలియతరమా అంటాడు గురువుగారు.
కాబట్టి ఉన్నది ఉన్నట్లు యథార్థంగా తెలుసుకోవడం కోసమే ఈ వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎట్లా అంటే పిండ బ్రహ్మాండములు రెండును రెంటిలోని రెండహములు ఈ ఖండములు నాలుగు గూడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి ఇదిగో చూడు. కనుక పిండ బ్రహ్మాండములు రెండును రెంటిలోని రెండహములు ఈ ఖండములు నాలుగు గూడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి ఇది తెల్పిన గనుడే తల్లిదండ్రి ఖండ ఖండములుగా గనిపించే ఎరుకాను దండిదనేటి ఉద్దండుల కలనైన గణరామా తండ్రి ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి. పిండ బ్రహ్మాండములు, పిండమనగా తల్లి, బ్రహ్మాండమనగా తండ్రి. ఈ పిండము ఈ బ్రహ్మాండము అనగా తల్లి తండ్రి, ఈ రెంటిలోని రెండు అహములు. తల్లి శరీరములో అహం పదార్థము శోణితము, తండ్రి శరీరంలో అహం పదార్థము శుక్లము. తల్లిదండ్రుల శరీరములు రెండు, తల్లిదండ్రుల్లో ఉండబడినటువంటి శుక్ల శోణితములైన అహం పదార్థములు రెండు. ఈ ఖండములు నాలుగు కూడినప్పుడు అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి అఖండ స్వరూపమై ఇదిగో నాకు జన్మం వచ్చింది, ఈ రూపము ధరించి నేను. ఆ తల్లిదండ్రుల ఒక్క నాలుగు ఖండముల ద్వారా అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి ఈ రహస్యమును తెలిపిన ఘనుడే తల్లిదండ్రి. ఖండాఖండములుగా కనిపించేటి ఎరుకను దండిదనేటి ఉద్దండుల కలనైన గణరామా తండ్రి ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి. ఖండాఖండములుగా కనిపిస్తూ ఉంది మనకు ఎరుక. ఎట్లా కనిపిస్తూ ఉంది? అండము, పిండము, బ్రహ్మాండము అని మనకు సృష్టి స్థితి లయములని మూడు విధములుగా కనిపిస్తూ ఉంది మనకు. అందుకే ఈ యొక్క శరీరము పంచభూతములతో ఏ విధంగా తయారైంది అని మనము ఈ విచారణ చేసినప్పుడు ఎరుకైన భూత పంచక మెరుకకు శరణములు కటియు హృదయము గలమున్ శిరమును నయ్యను క్రమమున ధరణి మొదల్ చేసి ఇట్లు తనయా గుర్తెరుగు గగనము బయలంచనరాది మరుగు ఎరుగక ఆకాశమే పరిపూర్ణమనుచు కొందరు బల్కిరి దివిని గురిదప్పియుండేవు తనయా గుర్తెరుగు గగనము బయలంచనరాది మరుగు. కాబట్టి ఉన్నది ఉన్నట్లు యథార్థముగా మనకు గురుదేవుడు ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణంగా తెలియజేస్తున్నాడు. ఎందుకనగా ఖండాఖండములుగా కనిపిస్తూ ఉంది శరీరము. పిండమని, పిండానికి బ్రహ్మ సృష్టికర్త. ఈ అండపిండ బ్రహ్మాండములలో సృష్టి స్థితిలయ కారకులైనటువంటి త్రిమూర్తాంశ స్వరూపము ఈ శరీరము. ఈ యొక్క మూడు భాగాలుగా ఉండబడినటువంటి ఈ యొక్క శరీరము సర్వవ్యాప్తమై అనంత విశ్వస్వరూపమై కనిపిస్తూ ఉంది. అందుకే దీని రహస్యమును తెలియజేసినటువంటి వాడే ఘనుడే తల్లిదండ్రి అని మనకు సద్గురుదేవుడు తెలియజేస్తూ ఇంకా అంటాడు, ఈ ఒక్క శరీరములో మనకు రహస్యం ఎట్లా ఉంది అంటే అన్నము సూక్ష్మాంశము మనస్సు నిన్నగ నీరంబు ప్రాణమెరుగుము. అన్నము ఒక్క సూక్ష్మాంశము మనస్సు నిన్నగా నీరంబు ప్రాణమెరుగుము. అన్నము శ్రీ అనగా తల్లి. అన్నము తిని నీళ్లు తాగితే శోణితమనే శక్తి ఏర్పడుతుంది. అదే పురుషుడైన తండ్రి అన్నము తిని నీళ్లు తాగితే శుక్లమనే శక్తి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ ఒక్క అన్నము నీరు ఒక్క సూక్ష్మాంశముల చేత తల్లిదండ్రుల ఒక్క
పిండ బ్రహ్మాండములు రెండును, ఆ రెంటిలోని రెండహములు, ఈ ఖండములు 4 కూడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి. ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి. ఖండాఖండములుగా కనిపిస్తూ ఉండబడినటువంటి ఈ ఎరుకను ఇది శాశ్వతమైనది, దండిది, గొప్పది, మహోన్నతమైనటువంటిది అని చెప్పేటువంటి ఉద్దండుల కలనైన గణరామా తండ్రి. ఉద్దండులంటే ఎవరు? నిజము తెలిసినటువంటి మహాత్ములు, పెద్దలు, సత్యము నెరిగినటువంటి మహనీయులు. ఈ ఒక్క పాంచభౌతికమైనటువంటి శరీరము, దీని యొక్క లక్షణాలు మనకు ఈ యొక్క ఎరుక లక్షణంలో తేట తెల్లముగా తెలియబడతా ఉండవు. ఎందుకంటే సర్వమంతా ఇదే సృష్టి స్థితి లయ కారణమైనటువంటిది, నిరామయమై నిశ్చలమైనటువంటిది, అఖండచల పరిపూర్ణము. దానికి దీనికి ఇసుమంతైన కూడా సంబంధం లేదు. ఎందుకనగా ఆవరణమన ఆకాశము నిరావరణమచల మనసు అనిరి మహాత్ముల్. ఆవరణముననే నిరావరణమును చూచి ఆవరణ మెడలిన ఆవల మాట లేదని గనుక్కోరా, ఈ రెంటిని వేరని గనుక్కోరా. ఆవరణము ఆకాశము, నిరావరణమచల మనసు అనిరి మహాత్ముల్. ఆవరణము మితి కలిగినది, ఆవరణము లేంది అమితమని తెలుసుకోరా, ఈ రెంటిని వేరని కనుక్కోరా. ఇక్కడ మనకేం చెప్తున్నాడు? ఉన్న యథార్థం చెప్తున్నాడు గురుదేవుడు. ఆవరణం అంటే కొంత మితము కలిగినటువంటిది, ఒక కక్ష. ఆ విధంగా ఆకాశము ఆవరణం, దానికి ఒక పరిమితి ఉంది. 40 కోట్ల యోజనములని ఒక పరిమితి ఉంది. నిరావరణమచల మనసు అనిరి మహాత్ముల్. మహాత్ములైనటువంటి సత్యమెరిగినటువంటి పెద్దలు నిరావరణము అనేదే అచలము నాయన అన్నారు. ఏది నిరావరణము? ఆకాశానికి అపరిమితమైనటువంటిది నిరావరణము. ఆవరణము దానికి ఇంత పరిమితి అనేది లేదు. అది ఎంతటా సర్వవ్యాప్తమై నిండి ఉండబడినటువంటిది. అందుకే అది అఖండచల పరిపూర్ణము అని పెద్దలు తెలియజెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఆవరణము అనగా ఆకాశం. ఆకాశం అంటే ఇక్కడ మనకేం కల్పించింది? పంచభూతావిద్భవమైనటువంటి శరీరమైనటువంటి ఈ విశ్వము ఎట్లా ఉంది? పాదములు, కటియు, హృదయము, గలమును, శిరమును. ఈ 5 పంచభూతాలకు సంబంధించినటువంటి ధర్మాలు. జలాంశము పాదములు, పృథివాంశము కటివి, అగ్నాంశము హృదయము, వాయువాంశము కంఠము, ఆకాశాంశము శిరస్సు. అందుకే శబ్ద స్పర్శ రూపరస గంధ తన్మాత్ర గుణములు. ఈ విధంగా ఉండబడినటువంటి ఈ యొక్క పంచ తన్మాత్ర గుణములైనటువంటి పంచభూతముల యొక్క సారాంశమే ఆకాశము. ఈ ఆకాశానికి ఎంత? ఆకాశం అనగా శిరస్సు. ఇది మితము. ఎంత ఉంది ఆకాశము? కాబట్టి మూరా బెత్తెడు ఎమక అంటారు. మన శరీరంలో మూరా బెత్తెడు ఎమక ఎక్కడుంది అని విచారించితే, కొలత పెట్టుకొని వస్తే మన తలపుర్రె మూరా బెత్తెడు ఎమక, ఒక కక్ష, ఒక పరిమితి. అందుకే ఆకాశము మితం అన్నమాట. అపరిమితమైనటువంటిది అఖండచల పరిపూర్ణం. అందుకే ఆకాశము మితము కలిగినది, అపరిమితమైనటువంటి అఖండాచల పరిపూర్ణానికి ఆకాశానికి ఇసుమంతైనను కూడా సంబంధం లేదు. అందుకే ఆవరణమున ఆకాశము నిరావరణమచల మనసు అనిరి మహాత్ములు. ఆవరణముననే నిరావరణమును చూసి, దేని చేత నిరావరణమును చూడల్లా? ఆవరణము చేతనే. ఆవరణమనగా మానవుని యొక్క శిరస్సు, అదే ఆకాశాంశ గుణము, అదే
ఆకాశం. ఆకాశం అనగా శిరస్సు అంటే జ్ఞానము. ఈ జ్ఞానము ఒక పరిమితి కలిగినటువంటిది. ఈ జ్ఞానము చేతనే జ్ఞేయంబైనటువంటి అఖండాచల పరిపూర్ణాన్ని తెలుసుకోమంటున్నాడు ఇక్కడ గురువుగారు. ఆ ఆవరణముననే నిరావరణమును చూసి ఆవరణ మెడలిన ఆవల మాట లేదని కనుక్కోరా, ఈ రెంటిని వేరని కనుక్కోరా. ఎంత ప్రత్యక్షంగా చెప్తున్నాడు చూడండి. ఆవరణం అంటే ఆకాశమని, అది శిరస్సు అని. ఎక్కడున్నావు నీవు? ఇదిగో ఈ ఆవరణం అనబడేటువంటి ఆకాశంలో జ్ఞానం అనే తెలివి ఉన్నది. దీనికి అపరిమితమైనటువంటిది, అంతటా వ్యాపించి ఉండబడినటువంటిది అఖండాచల పరిపూర్ణము, నిరావరణము. ఈ ఆవరణములో ఉండి నిరావరణమును చూసి ఈ ఆవరణమును వెడలినావా వదిలినావంటే అవ్వల మాట లేదని కనుక్కోరా, వీరెంటిని వేరని కనుక్కోరా అన్నటువంటి రహస్యాన్ని మనకు ప్రత్యక్ష ప్రమాణంగా గురుర్ముఖేన జ్ఞాతవ్యం. ఉన్నది ఉన్నట్లు యథార్థముగా సత్యమును తెలుసుకోవాలన్నా ఈ యొక్క వాక్యమును మనము గురుముఖంగా తెలుసుకోవాలని సెలవు చేస్తూ సద్గురు ప్రభు మహారాజుకు జై. రాబోయే వాక్యము మనము గురుముఖంగా తెలుసుకుందాం.